హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చోలే మసాలా రెసిపీ అయితే చేద్దామండి. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ఈ చోలే మసాలా కర్రీ అయితే చపాతీల్లో కానీ, పూరీలో కానీ, రైస్లో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. దీనికోసం అయితే కాబూలి శనగలను 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన కాబూలి శనగలను కుక్కర్లో వేసి దీనిలో తగినన్ని నీరు వేసి దాల్చిన చెక్క, లవంగేలు, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు వేసి దీన్ని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో వరకు కాబూలి శనగలను తీసుకున్నానండి. ఈ కాబూలి శనగలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి జీలకర్ర చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, మీడియం సైజు 2 ఉల్లిపాయలను చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, అప్పుడే గ్రేవీ బాగా వస్తుంది. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు కసూరి మేతి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం, అలాగే 2 స్పూన్ల వరకు చోలే మసాలా వేసానండి. చోలే మసాలా లేనట్టయితే దీని ప్లేస్లో 2 స్పూన్ల వరకు ధనియాల పొడి వేయాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో టమాటో ప్యూరీని వేసి వేగనివ్వాలి. 1/2 కిలో కాబూలి శనగలకు 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నానండి. అలాగే 3 టమాటాలను మిక్సీ పట్టి వేసానండి. ఈ గ్రేవీని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత దీనిలో ముందుగా బాయిల్ చేసుకున్న కాబూలి శనగలను వేసి ఈ గ్రేవీ శనగలు మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో శనగలు మునిగేంత వరకు నీరు వేసి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఉడికించుకున్న శనగలను ముందుగానే కొద్దిగా తీసి కవ్వంతో కానీ గరిటెతో కానీ కొద్దిగా మెదిపి ఈ కర్రీలో వేసుకుంటే గ్రేవీ ఇంకా చిక్కగా వస్తుందండి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత కాబూలి శనగల కర్రీ అయితే రెడీ అయ్యిందండి. చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసి దించేయాలి. ఈ కర్రీ పూరీతో అయితే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.